హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో మనం చూసేద్దామా? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఏ బిజినెస్ చేయాలి, ఎలాంటి బిజినెస్లో ఎంటర్ అవ్వాలి, ఏ బిజినెస్లో అయితే లాస్ లేకుండా మనం గెయిన్తో రాగలుగుతాము అనేసి చాలా మందిలో డౌట్ ఉంటుంది. మెయిన్ ఏమంటే చాలా వరకు బిజినెస్ స్టార్ట్ చేయడం సరికాదు, బిజినెస్ లో లాస్ లేకుండా గెయిన్ రావాలనే ఆలోచనతోనే సగం మంది ఉంటారు కదా. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి అందులో లాస్ వచ్చి పోగొట్టుకునే దానికంటే ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్కమ్ ఎక్కువ రాకపోయినా కూడా మంచిగా రన్ అవుతుంటే చాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ లో అయితే మంచి రాబడి ఉంటుంది, మంచి గెయిన్ ఉంటుంది, లేదా పెట్టుబడి కూడా ఆలోచిస్తారు చాలా మంది. అంటే ఎక్కువ పెట్టుబడి లేకుండా మన రేంజ్ లో తగినట్టు బిజినెస్ ఏదైనా ఉందా అనేసి చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. నేను ఈరోజు వచ్చేసి ఒక మంచి ఐడియా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే పీజీ అన్నమాట. పీజీ అంటే పేయింగ్ గెస్ట్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు మెయిన్ గా ఈ సిటీస్ లో కానీ లేదా టౌన్స్ లో కానీ కాలేజెస్ లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ యూనివర్సిటీస్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి కదా. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కానీ లేదా జాబ్ హోల్డర్స్ కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి కుదరదు. మెయిన్ గా హాస్టల్స్ లో కానీ లేదా పీజీస్ లో కానీ ఇలా స్టే చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటి సమయంలో మనం ఏదైనా పీజీ పెట్టి రన్ చేసామంటే తప్పకుండా లాస్ లేకుండా గెయిన్ అనేది మాత్రం ఉంటుంది. ఈ పీజీ ఎలా పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాంతో పాటు దాంట్లో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి, దీనివల్ల గెయిన్ ఎంత ఉండొచ్చు, ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను దాంతో పాటు మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఒక పీజీ కూడా చూపించాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక పీజీ గురించి అంతా కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను, అదంతా కూడా ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. మెయిన్ గా పీజీకి ఏమంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒకవేళ ఎక్కువ పెట్టగలిగే వాళ్ళు ఉన్నారంటే ఓన్ గా పీజీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర బడ్జెట్ అంత లేదు అనుకున్నప్పుడు మనం పీజీని రెంట్ తీసుకొని రన్ చేయొచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పీజీ ఓన్ గా కట్టి చేయాలన్నా ఓకే, లేదా పీజీని రెంట్ తీసుకున్నా ఓకే. ఓన్ గా కట్టాలంటే దానికి వచ్చేసి ఏరియాని బట్టి సైట్ కాస్ట్ కానీ లేదా కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. ఇవంతా కూడా మేనేజ్ చేసుకోగలిగితే దీని కాస్ట్ అంతా కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఏంటంటే ఓన్ గా కట్టుకున్నామంటే రెంట్ వస్తుంది మనకి, ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చినా రెంట్ వస్తుంది, లేదా మనమే ఓన్ గా మెయింటైన్ చేసుకున్నా సరే దాంట్లో వచ్చే ప్రాఫిట్ అంతా కూడా మనమే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అంత బడ్జెట్ పెట్టలేము లేదా కొంచెం అయితేనే మనం పెట్టగలుగుతాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అంటే చాలా మంది ఒక 10-15 లక్షలు అలా పెట్టుకొని ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియకుండా కొంతమంది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇలాగా సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళకి వచ్చేసి ఇది మంచి ఐడియా. ఇది వచ్చేసి ఒక 10-15 లక్షలు ఉన్నదంటే రెంట్కి తీసుకోవచ్చు కదా. ఒక పీజీని రెంట్కి తీసుకున్నారంటే ఇది ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ముందుగా మనం అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది కదా. ఈ అడ్వాన్స్ వచ్చేసి ఏరియాని బట్టి లేదా సిటీని బట్టి, ఇక్కడ కంపెనీస్ లేదా యూనివర్సిటీస్ ఇలా ఉన్న వాటి దగ్గరగా ఉన్నవి అలాంటి వాటికి ఏరియాని బట్టి రేట్ ఉంటుంది ఈ అడ్వాన్స్ అనేది. ఈ అడ్వాన్స్ పే చేసేసి రెంట్ తీసుకున్నామంటే మెయిన్ గా ఏమంటే ఈ పీజీని మనం హైజీనిక్ గా మెయింటైన్ చేయాలంటే ఫుడ్ కానీ లేదా నీట్నెస్ కానీ సరౌండింగ్స్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ లేని విధంగా మనం పీజీ అనేది రన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక పీజీ చూపిస్తాను. ఇది వచ్చేసి లేడీస్ పీజీ అన్నమాట. ఇది మాకు తెలిసిన వాళ్ళది, నేను వెళ్ళి అక్కడ వీడియోస్ అంతా తీసుకొని కలెక్ట్ చేసుకొని వచ్చాను. మీకు ఈ పీజీ ఎలా ఉంది, ఈ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కిచెన్ రూమ్ కానీ రూమ్స్ కానీ లేదా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేంతా మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ గా పీజీ రన్ చేయాలంటే ఏమేం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ వచ్చేసి హైజీనిక్ గా ఉండాలి. ఫుడ్ మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తామో దాన్ని బట్టే స్టూడెంట్స్ కానీ లేదా జాబ్ హోల్డర్స్ కానీ పేయింగ్ గెస్ట్లుగా ఉండాలనుకునే వాళ్ళు మెయిన్ గా ఫుడ్ చూస్తారు, దాంతో పాటు సెక్యూరిటీ అనేది చూస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి గర్ల్స్ పీజీ, లేడీస్ పీజీ కాబట్టి మెయిన్ సెక్యూరిటీ అనేది చెక్ చేస్తారు. సెక్యూరిటీ కోసం మనం వచ్చేసి సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయాలి, దాంతో పాటు ఒక వాచ్మెన్ కూడా అవైలబిలిటీలో ఉండేటట్లుగా చూసుకోవాలి. మనం ఫుడ్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనం నార్త్ ఇండియన్ స్టైలు, సౌత్ ఇండియన్ స్టైలు ఇవన్నీ కూడా వచ్చినట్లుగా ఉండేటట్లుగా ఒక చెఫ్ ని అరేంజ్ చేసుకోవాలి. మెయిన్ గా ఫుడ్డే కదా మనకు ఇంపార్టెంట్, కాబట్టి చెఫ్ అనే వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ అయి ఉండే వాళ్ళని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైజీనిక్ మెయింటెనెన్స్. మెయిన్ ఏంటంటే హాస్టల్ కానీ పీజీ కానీ ఇలాంటివన్నీ నీట్నెస్ చెక్ చేస్తారు ఎవరైనా కూడా. రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా బయట
సరౌండింగ్స్ కానీ నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇది నీట్నెస్ అనేది మెయిన్గా మెయింటైన్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నీట్నెస్, దాని తర్వాత సెక్యూరిటీ అంటే సీసీ కెమెరాలు కానీ వాచ్మెన్ కానీ ఇలాంటివన్నీ మెయిన్ ఉండాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ. వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ కానీ లేదా డైలీ యూసేజ్ వాటర్ కానీ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ ఫెసిలిటీ బాగా ఉండేటట్లు చూసుకొని తీసుకోవాలి పీజీ ఎప్పుడు కూడా. వాటర్ మెయిన్ ప్రాబ్లం ఉందంటే డైలీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ఫెసిలిటీ బాగుండేటట్లు చూసుకోవాలి. ఇది డ్రింకింగ్ వాటర్కి వచ్చేసి ఫిల్టర్ వాటర్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు హాట్ వాటర్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి సోలార్ ప్యానెల్స్ అనేది సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పీజీ చూపిస్తాను, దాంట్లో సోలార్ ప్యానెల్స్ అంతా కూడా ఎలా ఉన్నాయి, ఇంకా కిచెన్ రూమ్ ఎలా ఉంది, పీజీ రూమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ, మీరు కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పీజీ రెంట్కి తీసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ఓన్లీ రూమ్స్ కప్బోర్డ్స్ వరకు కట్టేసి ఇచ్చేస్తారనమాట ఓనర్స్. తర్వాత రెంట్కి తీసుకున్న వాళ్ళు టీవీలు కానీ లేదా డ్రెస్సింగ్ టేబుల్స్, దాంతోపాటు వాషింగ్ మిషన్స్, ఎక్స్ట్రా కార్డ్స్, ఈ పిల్లోస్ ఇవన్నీ కూడా రెంట్కి తీసుకునే వాళ్ళు కొనాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. వీటితో పాటు వైఫై ఫెసిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే సిటీస్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు వైఫై కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాషింగ్ మిషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే లేడీస్ పీజీ కానీ లేదా జెంట్స్ పీజీ అయినా సరే వాషింగ్ మిషన్స్ అనేది కొన్ని ఫిట్ చేసి పెట్టేసేయాలి. ఈ పేయింగ్ గెస్ట్లుగా ఉన్న వాళ్ళు వాషింగ్ మిషన్స్ రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటారు కాబట్టి వాషింగ్ మిషన్స్ కంపల్సరీ ఉండాలి. ఈ పీజీలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పవర్ జనరేటర్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. పవర్ జనరేటర్స్ లేకపోతే 24 hours కరెంట్ మనం మెయింటైన్ చేయలేం కదా, కాబట్టి పవర్ జనరేటర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ మెయిన్ పాయింట్స్. తర్వాత ఏంటంటే పీజీ మెయింటైన్ చేసేటప్పుడు మంత్లీ ఖర్చులు ఏమేమి ఉంటాయంటే మెయిన్ వచ్చేసి చెఫ్కి పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక వర్కర్ని అనేది మెయింటైన్ చేయాలి డైలీ నీట్గా పెట్టుకోవడానికి పీజీని. దాని తర్వాత వాచ్మెన్కి ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు మంత్లీ ప్రొవిజన్స్ అంటే ఈ వెజిటేబుల్స్ కానీ లేదా బియ్యము లేదా పప్పులు ఇలాంటివన్నీ మెయిన్గా ప్రొవిజన్స్ అన్నిటికీ ఖర్చు ఉంటుంది మంత్లీ. దాంతోపాటు పవర్ బిల్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఇంటర్నెట్ బిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మంత్లీ ఖర్చులు ఉంటాయి. ఇది వచ్చేసి మనము రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది కదా, ఈ రూమ్స్ లో వచ్చేసి షేరింగ్ లో ఇవ్వచ్చు అనమాట. 2 షేరింగ్ లేదా 3 షేరింగ్ కానీ 4 షేరింగ్ కానీ. మెయిన్ ఏంటంటే జాబ్ హోల్డర్స్ మెయిన్ గా 2 షేరింగ్ 3 షేరింగ్ ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ కాలేజ్ లో కానీ లేదా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళైతే 5 షేరింగ్ 4 షేరింగ్ కూడా యూజ్ చేసుకుంటారు. దాన్ని బట్టి మనము పర్ పర్సన్ ఇంత అనేసి మనం కాస్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే మనం షేరింగ్ ని బట్టి అంటే 2 షేరింగ్ ఒక కాస్ట్ 3 షేరింగ్ ఒక కాస్ట్ అలాగా మెయింటైన్ చేస్తాము. దాంతో పాటు ఏంటంటే ఏరియాని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ లో కాలేజెస్ దగ్గర ఇలా తీసుకున్నాం అనుకో పీజీ, అప్పుడు తక్కువ కాస్ట్ ఉండొచ్చు. దాంతో పాటు షేరింగ్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఒకవేళ మనం మెయిన్ సిటీస్ లో ఇక్కడ బెంగళూరు లేదా చెన్నై ఇలాంటి ప్లేసెస్ లో మెయింటైన్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి కాస్ట్ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 1 month తర్వాత మనకు వచ్చే ఇన్కమ్, దాంతో పాటు మనకి అయిన ఖర్చు ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని మిగిలిన గెయిన్ లో మనం రెంట్ పే చేయాల్సి వస్తుంది కదా. రెంట్ అంతా పోయిన తర్వాత వచ్చిన గెయిన్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ లేడీస్ పీజీ చూపిస్తున్నాను కదా, మీకు ఒక అవగాహన వస్తుందనేసి నేను ఇక్కడ పీజీ చూపిస్తున్నాను. ఈ పీజీలో కిచెన్, రూమ్స్ తో పాటు బాత్రూమ్స్, ఇంకా సోలార్ ప్యానెల్స్, హాట్ వాటర్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మీరు చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఈ ఐడియా సెట్ అవుతుందా లేదా అనేసి ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈ ఐడియా మీకు బెస్ట్ అనిపించిందా లేదా అనేసి ఒకసారి చూడండి. ఈ వీడియోలో చూడండి పీజీ అంతా కూడా ఎలా ఉంది ఏమనేసి. దాంతో పాటు ఈ పీజీ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. ఈ పీజీ వచ్చేసి బెంగళూరులో ఉంది. బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ దగ్గర ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ లో ఫుల్ గా కంపెనీస్ అంతా ఎక్కువ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సరౌండింగ్స్ లో జాబ్ హోల్డర్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ ఉండి మీకు ఏదైనా పీజీ అవసరమైన వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా నేను డిస్క్రిప్షన్ లో కానీ లేదా ఇక్కడ మీరు వీడియోస్ లో కూడా చూడొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. మీరు ఎవరైనా కూడా ఇక్కడ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన పీజీ, లేడీస్ పీజీ ఇది. ఇందులో ఉండే ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పీజీలో రూమ్స్ వచ్చేసి మోర్ దాన్ 30 ఉన్నాయి. దాంతోపాటు ఈ రూమ్స్ అన్ని కూడా 2 షేరింగ్ 3 షేరింగ్ 4 షేరింగ్ అలా ఉన్నాయి. ఏ రూమ్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రిసెప్షన్ ప్లేస్.
ఈ పీజీ వచ్చేసి రీసెంట్గానే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కూడా 15 days అలా అయింది. నేను వచ్చేసి ఈ పీజీ స్టార్ట్ అవ్వక ముందుగా తీశాను ఈ వీడియోస్ అన్నీ కూడా. అందుకే ఇప్పుడు ఇక్కడ మెంబర్స్ అంతా కూడా ఎవరు లేరు, ఇంకా కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్ రూము, దాంతోపాటు డైనింగ్ హాలు, రూమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటరు, ఫిల్టర్ వాటరు. తర్వాత నేను ఇక్కడ స్టవ్స్, బర్నర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మెంబర్స్ మోర్ దెన్ 100 కంటే ఎక్కువగా జాయిన్ అయ్యే ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడే వంట చేయాలి. కాబట్టి ఇక్కడ గ్యాస్ స్టవ్స్, దాంతోపాటు దోశ పెనుము అన్నీ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కప్బోర్డ్స్ అనమాట, కిచెన్ కప్బోర్డ్స్. దాంతోపాటు నేను ఇక్కడ డైనింగ్ హాల్ చూపిస్తున్నాను. డైనింగ్ హాల్లో ఈ విధంగా ఉన్నాయి టేబుల్స్, ఇంకా చైర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డైనింగ్ హాల్లోనే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్రింకింగ్ వాటర్కి ఆర్ఓ ప్యూరిఫైయర్, దాంతోపాటు షింక్ అంతా కూడా ఫెసిలిటీ ఉంది. చూసారు కదా, ఇది డ్రింకింగ్ వాటర్కి 24 hours డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఉందన్నమాట డైనింగ్ హాల్ అంతా కూడా. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి రూమ్స్ ఈ విధంగా ఉన్నాయి. రూమ్స్ అవుట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉన్నాయి. కంటిన్యూగా రూమ్స్ ఉన్నాయి ఫ్లోర్కి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే 6 to 7 floors ఉంది కదా ఈ బిల్డింగ్, అందువల్ల లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. లిఫ్ట్ కూడా ఈ విధంగా ఉంది. దాంతోపాటు నెక్స్ట్ నేను చూపించబోయేది వచ్చేసి రూమ్స్ ఎలా ఉన్నాయనేసి చూపిస్తాను. ఈ విధంగా ఉన్నాయి రూమ్స్ అంతా కూడా. ఇది వచ్చేసి 2 sharing రూము. ఇక్కడ కాటు, బెడ్, పిల్లో, వీటితో పాటు కప్బోర్డ్స్, ఇంకా మిర్రరు, లాకర్స్, ఇంకా టీవీ ఫెసిలిటీ కూడా ఉంది ఈ రూమ్స్లో. ప్రతి రూమ్లోనూ టీవీ ఉంటుంది తప్పకుండా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కప్బోర్డ్స్. వీటిలో అంతా కూడా ఈ విధంగా ర్యాక్స్ కూడా ఉన్నాయి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3 sharing రూమ్ అనమాట. 3 beds ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మిర్రర్ కూడా ఉంది, మీరు గమనించారంటే. తర్వాత ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా, దాంతోపాటు వెస్టర్న్ టాయిలెట్స్తో పాటు షింకు, మిర్రరు ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఉంది. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఇంకా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశారంటే తప్పకుండా ఈ పీజీ అనేది తొందరగానే ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా తొందరగా జాయిన్ అయ్యారంటే మనకు ప్రాఫిట్ కూడా తొందరగానే ఉంటుంది. కాబట్టి నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సోలార్ ప్యానల్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, హాట్ వాటర్ ఫెసిలిటీ అనేది 24 hours మెయింటైన్ చేయాలని. కాబట్టి ఈ విధంగా సోలార్ ప్యానల్స్ అనేవి సెట్ చేసుకున్నారు. ఈ విధంగా హాట్ వాటర్ అనేది 24 hours ఉంటుంది. ఒకవేళ వింటర్లో అయినట్లయితే సోలార్ ప్యానల్స్ వల్ల హాట్ వాటర్ సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హీట్ పంప్స్ అనమాట. వింటర్లో అలాంటి సమయాల్లో దీని ద్వారా హాట్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. దాని ద్వారా మీరు 24 hours హాట్ వాటర్ ఫెసిలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పీజీ వచ్చేసి గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ దగ్గర ఉందనేసి. ఇక్కడ ఫుల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా యాక్సెంచర్, సిటిఎస్, ఎంఫసిస్, ఎన్టీసీ డేటా ఇలాంటి మెయిన్ కంపెనీస్ అంతా కూడా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ జాబ్ హోల్డర్స్ అంతా కూడా ఇక్కడ జాయిన్ అవుతారు. ఎందుకంటే మనం హైజీన్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పీజీ తప్పకుండా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ రూమ్స్ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటాయి. మీరు ఇక్కడ ఇందాక చూపించాను కదా నేను 2 sharing 3 sharing రూమ్స్ అంతా కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా. ఈ విధంగా కంటిన్యూగా రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లోనూ ఈ విధంగా ఉన్నాయి రూమ్స్. ఇక్కడ లోపల రూమ్స్ అంతా కూడా మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కప్బోర్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇవి లాకర్స్ అనమాట. ఇవి ఇండివిజువల్ లాకర్స్. 3 sharing కాబట్టి 3 racks ఉన్నాయి. ఇక్కడంతా కూడా బెడ్స్, పిల్లోస్ ఇవంతా కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు లైట్స్, ఫ్యాన్స్ అంతా కూడా ఉండాలి. దాంతోపాటు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మిర్రరు. ఇంకొక బాత్రూమ్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ చూపించాను కదా, బాత్రూమ్ అంతా నీట్గా మెయింటైన్ చేయాలనేసి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పీజీ స్టార్ట్ అవ్వక ముందు నేను ఈ వీడియో తీసానని. ఇప్పుడు పీజీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు నేను ఇక్కడ వాషింగ్ మిషన్స్ చూపించలేదు, ఎందుకంటే అప్పటికైతే వాషింగ్ మిషన్స్ కొనలేదు. నెక్స్ట్ ఈ పాటికి కొన్ని అంతా సెట్ చేసే ఉంటారు వాషింగ్ మిషన్స్ అంతా కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఒక మంచి బిజినెస్ ఐడియా. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇంకా ఒకసారి ఈ పీజీ గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్న తర్వాత మీకు బెస్ట్ అనిపించిందంటే తప్పకుండా ఈ పీజీ మెయింటైన్ చేసుకోండి. దీంతో పాటు హైజీన్ ఫుడ్ ఇంకా నీట్నెస్ ఉండేటట్లుగా చేసుకున్నారంటే ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. దాంతోపాటు మనుషులు కూడా పెరుగుతారు. మీకు ప్రాఫిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఆలోచించండి. మీకు ఒకవేళ ఈ బిజినెస్ ఐడియా సెట్ అవుతుంది అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసారు కదా ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.